రెగ్యులర్ డీజీపీ ఎవరు? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్యానెల్ లిస్టు రెడీ చేస్తున్న సర్కార్. లిస్టులో రవి గుప్తా, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, మరో 2 ఐపీఎస్లు, 5 పేర్లు యూపీఎస్సీకి పంపేందుకు ఏర్పాట్లట. ఒక 5 పంపితే దాంట్లో ఒకటి సెలెక్ట్ అవుతుంది. రాష్ట్రంలో రెగ్యులర్ డీజీపీ నియామకం కోసం ప్యానెల్ లిస్టు సిద్ధం చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇప్పటివరకు ఆయన తాత్కాలిక డీజీపీనే అనమాట. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్యానెల్ లిస్టును రెడీ చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ప్రతిపాదనలు పంపుతారు. డీజీపీల నియామకం పైన సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ దాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించిన 8 రాష్ట్రాలపైన కంటెంప్ట్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు డీజీపీ పదవికి ప్యానెల్ లిస్టును సిద్ధం చేస్తున్నది. కొత్త డీజీపీ నియామకం కోసం సీనియారిటీ ప్రకారం చూస్తే రవి గుప్తా, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్తో పాటు ప్రస్తుత యాక్టింగ్ డీజీపీ జితేందర్ కూడా పోటీలో ఉన్నారు. అయితే ఆయనకి ఇంకా 5 నెలల సర్వీస్ మాత్రమే ఉన్నది. సీనియారిటీ ప్రకారం చూస్తే రవి గుప్తా ప్రస్తుతం హోమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన 1990 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. ఆయన 2023 డిసెంబర్ నుంచి 2024 జూలై వరకు డీజీపీగా పనిచేశారు. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న శివధర్ రెడ్డి 94 బ్యాచ్ అధికారి. వచ్చే ఏడాది డిసెంబర్లో రిటైర్ కాబోతున్నారు. దీంతో ఆయన పేరును కూడా ప్రభుత్వం ప్రతిపాదనల్లో చేర్చబోతున్నది. సివి ఆనంద్ 91 బ్యాచ్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆయన కూడా 2027 డిసెంబర్లో రిటైర్ కాబోతున్నారు. ఈ 2 పేర్లను కూడా ప్రభుత్వం ప్యానెల్ లిస్టులో చేర్చబోతున్నట్టుగా తెలుస్తున్నది. సౌమ్య మిశ్రా, శిఖా గోయల్తో పాటు ఏజీడీలు మహేష్ మురళీధర్ భగవత్, సజ్జనార్, స్టీఫెన్ రవీంద్ర కూడా ఉన్నారు. అయితే వీరి సర్వీస్ ఎక్కువ కాలం ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం డీజీ క్యాడర్లోని సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపాలి. యూపీఎస్సీ 3 అధికారుల ప్యానెల్ను సిఫారసు చేస్తుంది. వీరిలో ఒకరిని డీజీపీగా నియమించాలి. అర్హతల్లో 30 ఏళ్ల సర్వీస్, డీజీ లేదా ఏడీజీ ర్యాంకు, కనీసం 6 నెలల సర్వీసు మిగిలి ఉండడం, 2 ఏళ్ల పదవీ కాలం ఉండాలి. సో ఇట్లా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఈ నియామకం జరిగే అవకాశం ఉంది. డీజీపీల నియామకం కంటెంప్ట్ కేసులో సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. ఈ ఉత్తర్వులో సుప్రీంకోర్టు 8 రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చిందట. ఇందులో తెలంగాణ కూడా ఉన్నది. తెలంగాణ, ఆంధ్ర, పంజాబ్, బీహార్, ఒడిషా, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఉన్నాయి. కోర్టు ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే ఈ రాష్ట్రాలు తమ డీజీపీ నియామక ప్రక్రియలో 2006 తీర్పును ఎలా పాటించాయో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించిందట. సో ఇట్లా వీళ్ళు ఇప్పుడు కోర్టు కంటెంప్ట్తో కొంత యాక్టివ్ అయ్యారు.